హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇలా ఈరబోసుకొని ఉంటున్నా అనుకుంటున్నారా? ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ హ్యాక్ చెప్తా. హ్యాక్ అంటే మళ్ళీ అమ్మో హ్యాక్ ఇది మాకు కూడా వచ్చా అనుకోకండి. కాకపోతే హ్యాండ్మేడ్ అంటే అదొక ఎఫెక్షన్ కదా, మన చేతులతో మనం చేసుకొని ఏదైనా, అది బ్యాంగిల్స్ అయినా శారీ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం మన హ్యాండ్మేడ్తో మనం అది యూస్ చేసుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా. సో నాకు కూడా అలా ఒక కళ ఉంది. అదేంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్. మ్యాక్సిమం అందరికి వచ్చు, ఉమెన్, లేడీస్, గర్ల్స్, ఏమైనా జెండర్, ఫీమేల్ జెండర్ ఎవరికైనా చాలామందికి వచ్చు. ఒక 70% వచ్చు అనుకుంటున్నా. సో నేను అంతకుముందు ఒకసారి సేల్ చేసా, అప్పుడు ఒక 3 years బ్యాక్. సో ఇప్పుడు నేను అది, ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అది సేల్ చేయలేకపోతున్నా. సో అప్పుడప్పుడు ఏదైనా నాకంటూ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, చాలా బోర్ కొడుతుండే ఆ రోజు నేను ఇది చేసి అలానే ఒక వీడియో తీసి మీకు పెడితే మీకేమైనా యూజ్ అయిద్దని నేను పెట్టిన. సో ఇప్పుడు మ్యాక్సిమం అందరు డబల్ లేయర్ బ్యాంగిల్స్, అంటే చిన్న చిన్న సైజు చిన్న విడుతున్నవి డబల్ లేయర్గా పెట్టుతున్నారు కదా. సో నేను అది అలా ట్రై చేద్దామని ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. దానికోసం నేను ఇక్కడ చిన్న బ్యాంగిల్స్ తీసుకున్నా. అంటే విడ్త్లో చిన్నగా ఉంటాయి కదా స్మాల్ బ్యాంగిల్స్, అవి తీసుకున్నాయి ఆల్రెడీ. నేను చేసి పెట్టినాక మళ్ళీ మీకోసం ఎలా చేస్తున్నానని అదొకటి ఉంటే అది చేస్తున్నా. అండ్ చేసేసి దానికి ఒక, సో చూడండి ఇక్కడ 4 బ్యాంగిల్స్ అయినాయి కదా. సో నేను 4 బ్యాంగిల్స్తో ఇప్పుడు చేయబోతున్నా. మీరు ఆల్రెడీ మ్యాక్సిమం చూసే ఉంటారు. బట్ నేను ఈ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే, అంటే 100 mm గమ్ లేకుండా, అండ్ ట్రాన్స్పరెంట్ పేపర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయొచ్చు అని నేను ఈజీగా చెప్తున్నా. అంటే మనకి ఉండవు కదా, మనం రెగ్యులర్గా సేల్ చేస్తుంటే మ్యాక్సిమం తెచ్చుకొని పెట్టుకుంటాం. బట్ అప్పుడప్పుడు ఉండనప్పుడు ఇలా కూడా చేయొచ్చు అని నేను చేస్తున్నా. తర్వాత నేను చేసిన వాటికి ఒక బ్యాంగిల్కి సపోర్ట్ ఉండాలి. అంటే మనకి మధ్యలో స్పేస్ కోసము నేను పెద్ద బీడ్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బీడ్స్ ఉన్నాయి, బట్ కాకపోతే మీ దగ్గర ఈ స్టోన్స్ మ్యాక్సిమం ఉంటాయి కదా, ఆ స్టోన్స్తో ఎలా చేయొచ్చు అని మెజర్మెంట్, అంటే 4 sides ఈక్వల్గా ఉండాలి. అంటే మనం 4 పెట్టుకొని దానిపైన పేస్ట్ చేసుకోవాలంటే మీకు చేస్తుంటే మేబీ అర్థమవుతుంది. సో మనకి ఆ గ్యాప్ కోసం నేను 2 కుందన్స్ తీసుకున్నా. టూ గ్లాస్ వైట్ కుందన్స్, గ్లాస్ స్టోన్ కుందన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక దానిపైన ఒకటి ఇలా అంటించుకోవాలన్నమాట. అంటించుకున్నాక మళ్ళీ దానిపైన బ్యాంగిల్ పెట్టాలి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది ఆ ప్రాసెస్. ఇది పెద్ద కళ ఏం అనుకోను, మ్యాక్సిమం అందరికి వచ్చి ఉంటుంది. బట్ నా స్టైల్లో నేను చూపిద్దామని అనుకుంటున్నా. డిఐవై విత్ మీ. నాకు కొంచెం నత్తి, ఏం పెద్దగా ఫీల్ కాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్ గాయస్. నాకు బోర్ కొట్టినప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చేసి మీకు చూపిస్తుంటా, భరించండి గాయస్. అలా 4 sides, అంటే మనకి 4 sides ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే మనం పైన ఏదైనా డిజైన్ పెట్టుకున్నప్పుడు మంచిగా అవుపిస్తుంది. ఈక్వల్గా లేదనుకో దగ్గరికి కొంచెం దూరము అట్లా అనిపిస్తుంది. సో ఈక్వల్గా మన ఇష్టం మెజర్మెంట్, ఈక్వల్ డిస్టెన్స్ మెజర్మెంట్ చేసుకొని పెట్టుకున్నా ఏం లేదు. మీకు అనురాధగా, అంటే మీరు ఇమాజిన్ చేసుకొని పెట్టుకున్నా ఏం లేదు. సో నేను ఇక్కడైతే ఇమాజిన్ చేసుకొని పెట్టుకున్నా. సో చూసారా, ఒక బ్యాంగిల్ పై నుంచి ఒక బ్యాంగిల్ బీట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో బీట్స్ లేని వాళ్ళు, ఆ టైంకి బీట్స్ లేని వాళ్ళు ఇలా కుందన్ యూజ్ చేసుకోవచ్చు, బీట్స్ యూజ్ చేసుకోవచ్చు. మంచి స్టిక్ హ్యాక్ చెప్పాలంటే, మంచి రాయి, చిన్న రాయి ఉంటుంది కదా, అది అయినా పెట్టుకోవచ్చు. ఆ రాయికి మ్యాక్సిమం గమ్ అతకదు. సో గ్లూ పెట్టుకుని దానిపైన కూడా గ్లూ పెట్టుకొని మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక దాన్ని ఒక 15-20 minutes పక్కకు ఉంచాలి. మనకు ఉంచితే మంచిగా ఆరినాక పట్టుకోవస్తుంది. అప్పుడే మనం దానిపైన గమ్ పెడితే ఉండదు. సో ఆ తర్వాత నేను దానిపైన డెకరేషన్ కోసం క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా. క్యాన్వాస్ పేపర్ లేని వాళ్ళు ట్రాన్స్పరెంట్ కూడా తీసుకోవచ్చు. సో నా దగ్గర క్యాన్వాస్ పేపర్ ఉండే ప్రీవియస్ది, క్యాన్వాస్ పేపర్ తీసుకొని దానికోసం నేను దానిపైన డిజైన్ కోసం మెజర్మెంట్ తీసుకున్నా. అంటే దాని యొక్క విడ్త్ మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్తో సర్కిల్ తీసుకున్నాక దానిపైన నీట్గా ఏదైనా ఒక డిజైన్ చేద్దాము అనేసి. సో మన దగ్గర ఆల్రెడీ బీడ్స్ చైన్ అవి ఉంటాయి కదా, దాంతోనే సింపుల్గా చేస్తున్నా. నేను హెవీగా ఏం చేస్తలేను. ఇప్పుడు అందరూ ఫ్యాషన్గా 3D స్టోన్స్ అవన్నీ పెట్టుకుంటారు. అందరికీ 3D స్టోన్స్ ఇంట్లో అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను బీడ్స్ చైన్స్తో ఎలా చేయాలి అని చూపిద్దామని చేస్తున్నా.
అండ్ నేను సేఫ్టీ పిన్స్ చేస్తా. ఈసారి ఎప్పుడైనా సేఫ్టీ పిన్స్, హెయిర్ క్లిప్స్ చేసి చూపిస్తా. సేఫ్టీ పిన్స్ చాలా పోయుండే బాగుండేది సేఫ్టీ పిన్స్. సో ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వల్ల చేయట్లేదు. మీకు ఇలాంటి ఇంకేమన్నా కావాలంటే నాకు క్యా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చూపిస్తా. అండ్ అలా వైట్ స్టోన్ నేను బ్లూ ఉంది కాబట్టి బ్లూ స్టోన్ తీసుకున్నా. నేను అనుకున్నా థ్రెడ్ వేరేది పెట్టుంటే బాగుండు అని. ఆల్రెడీ నేను ఇంతకుముందు బ్లూ ఆల్రెడీ అల్లి పెట్టుకున్నా, అవే నేను అల్లిన. బ్లూ లేకపోతే పింక్ రెడ్ చేస్తే బాగుండే అనుకున్నది. ఆ తర్వాత రిగ్రెట్గా ఫీల్ అయినా. ఏం కాదులేండి, ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా చేసి మనం చూపిస్తాం. సో ఇక్కడ మధ్యలో బ్లూ పక్కన గోల్డ్ పెడితే బాగుండదు కాబట్టి ఫస్ట్ ఒకసారి వైట్ పెట్టినాక మళ్ళీ దానిపైనుంచి గోల్డ్ పెట్టి వైబ్రెంట్గా ఉండడానికి మంచిగా లుక్ కోసం పెడుతున్నా చూడండి. ఆల్రెడీ నా బ్యాంగిల్ చేసిన ఇంకొక బ్యాంగిల్, ఇది మీకోసం ఒకటి చేసి చూపిద్దాం అన్నట్టు చేస్తున్నా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.